శరత్ ఎందుకు చంపావు? నేనెవరిని చంపలేదు. రవిని ఎందుకు చంపావు? నేనెవరిని చంపలేదు. మరి ఇదేవరే మీ అమ్మ? సిరిని ఎందుకు చంపావు? చెప్పు. చెప్పవే. సంజయ్ని మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మలిక్. హాయ్ శిల్ప గారు. కానీ అప్పటికే సంజయ్కి పెళ్ళైపోయిందన్న విషయం తెలిసి బాధేసింది. సంజయ్ ఎప్పుడు నన్ను చూస్తున్నట్టే అనిపించేది. ఎప్పుడూ సంజయ్ ఆలోచనలతోనే గడిపేదాన్ని. సంజయ్ నాకు అన్నీ తనే అయిపోయాడు. సంజయ్ ఎప్పుడు నాతోనే ఉంటే బాగుంటుందేమో అనిపించేది. రోజు రోజుకి సంజయ్ మీద ఉన్న ఇష్టం పెరిగిపోయింది. సిరి స్థానంలో నేనుంటే బాగుండేదనిపించింది. The party was great. We had loads and loads and loads of fun. I too. ఆ డాష్బోర్డ్లో ఒక బాక్స్ ఉంటుంది. That's for you. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడంలో నువ్వు చాలా పెద్ద పార్ట్ ప్లే చేసావు. అందరికి ఇచ్చాను. That's for you. Thank you so much, sir. వస్తాని వెనక ఏటైనా కాదనక. రెహమాన్ ఫ్యాన్? Yes. Okay. Favorite actor? మహేష్, మీకు? Same. Favorite food? చికెన్ బిర్యానీ. Oh no way. Same pinch. మరి ఇంత మ్యాచ్ అవుతున్నామా? సిరి కూడా నాకు ఇంత ఎప్పుడు మ్యాచ్ అవ్వలేదు. సిరి కంటే ముందు నువ్వు కలిసి ఉండాల్సింది. సార్? Hey, just kidding. Finally, your apartment is here. సార్? శిల్ప, కిందున్నా. సార్ పైకి రండి సార్, ఒక కాఫీ తాగి వెళ్దాం. టైం అవుతుంది శిల్ప. సార్ ప్లీజ్, ఫ్లాట్ నెంబర్ 103. ఓకే. శిల్ప, శిల్ప. ఐమ్ సారీ, నేను కార్లో వెయిట్ చేస్తాను. అయ్యో, నో ప్రాబ్లం. మీరు కూర్చోండి సార్, జస్ట్ 2 minutes, నేను వచ్చేస్తా. ఇట్స్ ఓకే, కమ్ ఫాస్ట్. Excuse me, sir. Yeah? If you don't mind. శిల్ప, ఏం చేస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు. ప్రాబ్లం ఏంటి సార్? నేను నచ్చలేదా? శిల్ప, నాకు వైఫ్ ఉంది. So what? You better understand. Please. ఆ క్షణం నుంచి సంజయ్ మీద ప్రేమ కాస్త పిచ్చిగా మారిపోయింది. ఏం చేసైనా సరే సంజయ్ నేను దక్కించుకోవాలనుకున్నాను.
హాయ్ మలిక్ గారు. హాయ్. నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా మీతో రావచ్చా? మీరు ఉండేది ఎక్కడనో, మరి నేనుండేది? పర్లేదు, మీరు వెళ్ళేది గచ్చిబౌలినో, నేను హైటెక్ సిటీలోనే దిగిపోతా. ఓకే అండి. ఇది శరత్ సార్ కార్ కదా? శరత్ సార్దే. సంజయ్ సార్, శరత్ సార్ కార్కి ఎక్స్ట్రా నా దగ్గరే ఉంటాయి. ఎప్పుడు ఏం పని ఉంటుందో తెలియదు కదా. మీ పనే బాగుంది సార్. ప్రాజెక్ట్ వర్క్ ఎలా నడుస్తుంది? ఏంటి సార్, ఇప్పుడు వర్క్ గురించేనా? మీకు మీ బాస్కి వర్క్ తప్ప వేరే ఆలోచనే ఉండదా? సారీ, ఏం అడగాలో తెలియక. మీ గురించి మాట్లాడండి, లేకపోతే మీ వైఫ్ గురించి చెప్పండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు శిల్ప గారు. పోనీ మీ గర్ల్ ఫ్రెండ్ గురించి? అయ్యో, నాకలా ఎవరు లేరండి. నేను నమ్మను. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఊరుకోండి శిల్ప గారు, ఎవరైనా వింటే నవ్వుతారు. నిజంగా ఎవరు లేరా? అయినా మనకంత టైం ఎక్కడండి. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అసలు మీరు ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తేనే కదా ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ ఒక రోబోలా తయారవుతున్నారు. అలా ఏం లేదండి. సరే, ఈ సండే ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి, ఖాళీనే. లంచ్కి వెళ్దామా? లంచా? మీతోనా? రారా? అలా అని కాదు, బాగోదేమో. ప్లీజ్ మల్లిక్ గారు, రోజు ఒక్కదాన్ని బోర్ కొడుతుంది ఫ్లాట్లో. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చేయండి. సరే అండి. ఓకే, బాయ్. బాయ్ బాయ్. హలో మలిక్ సార్, ఎక్కడున్నారు? ఇక్కడే అండి, మీ అపార్ట్మెంట్ కింద ఉన్నాను శిల్ప గారు. సార్, నేను రెడీ అవుతున్నా, మీరు పైకొచ్చేయండి. స్వీట్ చేశాను, దాన్ని టేస్ట్ చేద్దరు కానీ. ఫ్లాట్ నంబర్ 103, సరేనా? ఓకే అండి. ఓకే.